నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు ప్రస్తుతం నిన్నటి నుంచి ఆర్ నారాయణమూర్తి గారికి హెల్త్ బాగలేదు అని చెప్పేసి చాలా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈవెన్ ఆయన కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు, చెప్పారు కూడా, నేను బాగానే ఉన్నాను, నేను కోలుకుంటున్నాను, నేను చికిత్స పొందుతున్నాను అన్నప్పటికీ చాలా వార్తలు ఆయన ఇక ఉండరేమో అన్నట్టుగా కూడా కొన్ని ఫేక్ న్యూస్లు వస్తున్నాయి. అసలు దీని గురించి మనం ఎలా విశ్లేషించవచ్చు సార్? ఇదొక బ్యాడ్ కల్చర్ సంస్కృతి అయిపోతుందమ్మా. గతంలో అంటే 100 ఏళ్ళు ఆయన చల్లగా ఉంటాడు కూడా, ప్రాబ్లం లేదు, ఎందుకంటే గట్టివాడు ఆయన. వేణుమాధవ్కి అలాగే చేశారమ్మా, మన కమెడియన్ వేణుమాధవ్కి. ఈవెన్ బాలు గారికి కూడా బాగానే ఉన్నాడని మాట్లాడారు. మళ్ళీ ఏమైందో ఆయన వెళ్ళిపోకముందే అసలు ఎందుకు ఆ ఉత్సాహం? ఇప్పుడు చూసారా, కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో బ్రహ్మానంద్ గారు ముందే ఒక రెడీ చేసి పెడతారు, ఒక ఏవిఐ. ఈయన గెలిస్తే ఇట్లా బయటికి వస్తే ఇది ఏవిఐ, ఆయన పోయాడనుకో అసురు నయనాలతో అని చెప్పి అది చూపిస్తాడు. అట్లా రెడీ చేసి పెట్టుకుని కూడా స్టాండ్ బై అంటే ఇమీడియట్గా త్వరగా ఎవరు ముందు వేస్తారా అనే దృక్పథంతో చేయొచ్చు. కానీ కావాలని అవి ఎలాగా చేసాం కదా రిలీజ్ చేసేస్తే ఎలా అమ్మా? ఏదో ఎడిట్లో తీసేసిన సీన్లు తర్వాత యూట్యూబ్కి రిలీజ్ చేసినట్టుగా అది ఎలాగ ఎంతవరకు కరెక్ట్? దానివల్ల ఎంతమంది మానసిక క్షోభతో ఇదైపోతారు. అది చాలా తప్పు. కాకపోతే ఆయన గురించి అంతగా ఎందుకు రాస్తున్నారంటే పోనీ ఆయన గుర్తిస్తున్నారు, అది సంతోషం. ఎక్కువగా చాలామంది ఆయన విషయంలో ఒక చిన్న ఫీల్ అయ్యేది ఏంటంటే ఆయన మ్యారేజ్ చేసుకోలేదు, సో అట్లా ఉండిపోయారు. కానీ ఒంటరితనం అనేది సర్టెన్ ఏజ్ వచ్చాక ఆ పెయిన్ ఏంటనేది అందరికీ తెలుస్తుంది. సో అది ఆయన రియలైజ్ అయ్యారు కూడా. ఒక ఇంటర్వ్యూలో నేను అసలు ఎందుకు అంటే కొంచెం అభ్యుదయ భావాలు ఉన్న మనిషి, రెవల్యూషనరీ థాట్స్ ఉన్న వ్యక్తి, అంటే ఈ కమ్యూనిజం భావజాలం ఉన్న వ్యక్తి కాబట్టి సరే ఏదో ఒకటి సమాజం కోసం ఏదో ఒకటి చేయాలి, సమాజంలో ఏ ఒక్కరు మన గురించి ఆలోచించినా మారినా మనకి ఇదే కదా అనే ఉద్దేశంలో అటువంటి మూసలోనే అటువంటి సినిమాలే తీయడం స్టార్ట్ చేశారు. ఆయన ఎన్ని రకాలుగా ఎంతమంది చెప్పినా. ఇప్పుడు రాజమౌళి లాంటి వాళ్ళు కూడా మిమ్మల్ని ఒక మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ ఇస్తాం చేయండి అంటే చేయలేదు. లేదా పూరి జగన్నాథ్ లాంటి వాళ్ళు ఒక మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ చేయండి మీ మీద రాసుకున్నామని చెప్పినా కూడా చేయలేదు. మీకు ఎంత కావాలంటే అంత రెమ్యునరేషన్ ఇస్తామన్నా కూడా చేయలేదు. అంటే ఆయన నమ్మిన సిద్ధాంతాలు కట్టుబడి ఉన్నారు. అయితే ఇప్పుడు సింగిల్గా ఉండడం అనేది, ఇలాంటి హాస్పిటలైజ్డ్ అయిపోయినప్పుడు ఆయన ఎవరు సాకుతారు, ఎవరు చూసుకుంటారనే ఫీల్ అయితే ఆయన ఫ్యాన్స్కి ఉండొచ్చు. బట్ ఆయన కూడా రియలైజ్ అయ్యారు. బట్ ఇప్పుడు ఏం చేయలేం. ఆ రియలైజ్ అయిన దాని మీద కూడా మన వాళ్ళు ఆ కాన్సెప్ట్ రెడీ చేసి సినిమా కూడా తీసేశారు. అది ఎవరు, సాయిధరం తేజ్ది సోలో బ్రతుకే సో బెటర్ అన్నట్టుగా ఆయన ఆ ట్యాగ్ లైన్ తీసుకొని మొత్తం స్టోరీ చేశారు. తర్వాత ఈయన కూడా పెళ్ళిళ్ళు ఎందుకు అని వాదించే వ్యక్తి ఆఖరికి అరే ఆయన ఆర్ నారాయణమూర్తి మా గురువు గారు, ఆయన ఎలా ఉన్నప్పుడు మనం కూడా చేసుకోవాలన్నట్టుగా డైవర్ట్ అవుతాడు హీరో. సో అట్లాగా చాలామంది పెళ్ళి అవసరమా ఇది అని అంటారు. బట్ ఇవాళ రేపు వాటి మీద నమ్మకం తగ్గుతుందేమో కానీ మనిషికి మనిషి తోడైతే అవసరం. అది పెళ్ళితో ముడిపెడితేనే ఆ బంధం కానీ ఆ రిలేషన్షిప్ కానీ లీగల్గాను ఆరోగ్యకరంగాను ఉంటుందని మన పెద్దలు డిసైడ్ చేసింది. దానికి ఇప్పుడు రకరకాల అర్థాలు తీస్తున్నారు అనుకోండి, లివింగ్ టుగెదర్ అని వేరే రకాలుగా. సో ఇప్పుడు ఆయన బాగాలేకపోయిన అంశం కూడా కొంతమంది ఇలా చేస్తున్నారంటే కరెక్ట్ కాదు. బట్ ఆయన కూడా పెద్దగా పట్టించుకోడు ఆయన. ఎందుకంటే ఈ రోజుకి కూడా ఆయన ఒక చిన్న రూమ్లో ఉంటాడు, కట్టిక చాప మీద పడుకుంటాడు. ఆయనకు నాకు తెలిసి ఓన్ వెహికల్ కూడా లేదు. ఎక్కడికి వెళ్ళినా ఆటోలోనే వెళ్తాడు ఆయన. ఏదైనా ప్రోగ్రామ్కి ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా ఆటో మాట్లాడుకుని వెళ్తాడు ఆయన. వెళ్ళి ఎవరిని కూడా చక్కగా పలకరిస్తారు. ఆయన కూడా దాసనారాయణ గారి శిష్యులని గర్వంగా చెప్తాడు ఆయన. చాలా 90s చాలా హిట్స్ కూడా తీశారు. ఒరే రిక్షా లాంటి సినిమాలు చాలా హిట్ అయ్యాయి. ఈ తర్వాత దండోరా, చీమల దండు, ఎర్ర సైన్యం అలాంటి సినిమాలు చాలా అప్పుడులో బ్లాక్ బాస్టర్ అనమాట. తర్వాత రీసెంట్గా నాకు తెలిసి శ్రీకాకుళం జిల్లా న్యూక్లియర్ ప్లాంట్కి సంబంధించి కూడా ఒక సినిమా తీశారు. అడపదడప తీస్తూనే ఉన్నారు. సో అంటే వయసు మీద పడిన రీత్యా అస్వస్థకు గురవడం కామను. అస్వస్థకు గురయ్యి బాగున్నానని చెప్పినా కూడా నెటిజన్స్ వదలట్లేదు. జనరల్గా ఇంకోటి కూడా ఏంటంటే నెటిజన్స్లో కూడా థంబ్నెయిల్లో చూస్తే ఒకలా ఉంటుంది, లోపల మ్యాటర్ ఇంకోలా ఉంటుంది. అంటే థంబ్నెయిల్ని చూసి వస్తారు, మనకు వ్యూవర్షిప్ పెరగాలి, సబ్స్క్రైబర్ పెరగాలి,
ఈ వాచింగ్ అవర్స్ పెరగాలి, ఈ పిచ్చిలో ఈ తలంపులో ఏదో ఒకటి పెడుతున్నారు. దానివల్ల కొంతమంది మనోభావాలు దెబ్బతింటున్నాయి, కొంతమంది బతికున్నలు కూడా చంపేస్తున్నారు. వేణుమాధవ్ గారితో అదే క్లియర్ అయింది. ఆయన పాపం బతికున్నప్పుడైతే గవర్నర్ గారు కంప్లైంట్ కూడా ఇచ్చాడు ఆయన, ఇట్లా మీడియాలో నాపై కథనం వచ్చింది. అందుకే ఎప్పుడు నరపోరికి నల్లరాయి బద్దలైపోతుంది అంటారు, ఒక సామెత ఉంది. అలాగా ఎక్కువ మంది ఆ తలంపుతో చూస్తే అది మంచిది కాదంట. ఒక పెద్ద ఆయన చెప్పారు, ఏదో ఒక మాస్టారు ఒక సందర్భంలో, మనం వానలు కురిసేది ఎందుకురా, పంటలు పండేది ఎందుకురా, ప్రజలు బతికేటందుకురా ఒక ఇది ఉంటుంది చిన్నపిల్లలు, ఒక చిన్న పద్యంలాగా రైమింగ్ వర్డ్స్. అది మన పాశ్చాత్య దేశాలకి ఏంటి, ఎప్పుడు మంచు, ఇంగ్లాండ్ వాళ్ళకి వాళ్ళకి అమెరికా వాళ్ళకి మంచు వర్షం ఉంటుంది కాబట్టి వాళ్ళకి చిరాకు, అందుకు వాళ్ళు రెయిన్ గోయేవే అంటారు. ఆ రెయిన్ గోయేవే అనే రైమింగ్ తీసుకొచ్చి ఇక్కడ పిల్లలతో పాడిస్తే బాలవాక్కు బ్రహ్మవాక్కు అంట. కొన్ని వందల మంది పిల్లలు రెయిన్ గోయేవే అంటే వర్షం ఎందుకు పడుతుంది? పడదు కదా. అంటే ఆ వాక్ యొక్క వైబ్రేషన్, చిన్నపిల్లలు వాక్ శుద్ధిగా ఉంటుంది, మనలాగా నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడేది ఉండదు కదా, వాళ్ళకి స్వచ్ఛంగా ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలు ఏది అనుకుంటే అది అవుతుంది. కాబట్టి వాళ్ళు రెయిన్ గోవే అంటారు కదా, వర్షం పడట్లేదంట. నిజంగా అటువంటివి ఇవాళ పాఠ్యాంశాల్లో ఇలాంటి కేజీ స్కూల్స్లో తీసేయాలి, అలాంటి నేర్పించుకోండి. సో ఇది ఎందుకు చెప్పానంటే, అలాగే పాపం వేణుమాధవ్ కూడా చనిపోయాడని కొన్ని వందల మంది ఘోషిస్తే పాపం ఆ నెగిటివ్ వైబ్రేషన్ వల్ల నిజంగా పని చనిపోయాడు. మేబీ వేరే రీజన్స్ ఉండొచ్చు, అంటే నేను అట్లా నమ్ముతాను. నేను అట్లా ఒక వ్యక్తి మీద ఎక్కువగా వైబ్రేషను, ఆ ఎక్కువ ఇది ఉన్నప్పుడు అది మంచిది కాదు. అలాగే ఇప్పుడు ఈయనకి బాలు గారి విషయంలో కూడా కొంతమంది అలాగే మిస్బిహేవ్ చేశారు, కొద్దిమంది చేశారు, అంతమంది కాదు. మేబీ ఆయన అంతా బాగానే ఉన్నానని చెప్పి బెడ్ మీద నుంచి కూడా మాట్లాడాడు, వీడియో రిలీజ్ చేశారు. కానీ మరి ఏమైందో ఒక్కసారిగా ఇది జరిగింది. కాబట్టి ఎంతమంది ప్రార్థనలు, ఎంతమంది గుడ్గా కానీ బ్యాడ్గా కానీ ఇట్లా ఎక్కువ మంది అనుకోవడం అనేది ఆ వ్యక్తికి మంచిది కాదు, వెరసి సొసైటీకి కూడా మంచిది కాదు. ఇవాళ నువ్వు ఒకరిని దూషిస్తే నీ వైపు నువ్వు వేలు చూపిస్తే 3000 మన వైపు ఉన్నట్టుగా నిన్ను కూడా తిట్టుకునేవాడు, నిన్ను అనేవాడు ఉంటారు. అది చాలా తప్పు. నువ్వు శాపనార్థాలు పెట్టి నెగిటివ్ పెడతావంటే పైవాడు చూసుకోడా, ఆయన కెమెరా నుంచి ఎవడు తప్పించుకోలేడు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఆనందమూర్తి గారికి పెద్ద ఎలిగేషన్స్ లేవు, ఏ ఇష్యూస్లో ఉండడు ఆయన. అటువంటి వ్యక్తి కోసం మీకు ఎందుకు? తప్పు కదా. సో అటువంటి వాళ్ళందరికీ మరి ఇంకా వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం, మనం ఏం చెప్పగలం చెప్పండి. సో ఆయన నిన్నూరేళ్ళు హ్యాపీగా ఉండాలి. డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ.